నమస్తే అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుష వంటిల్లు అండ్ డైలీ రొటీన్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు గారెలు అయితే ప్రిపేర్ చేశానండి. పైన చాలా క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా, ఒకటి తింటే ఇంకా తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, అలా ప్రెస్ చేస్తుంటే ఎంత సౌండ్ కరకరలంటూ వస్తున్నాయన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి నేను ప్రిపేర్ చేసినట్టు మీరు కూడా చేయండి. ఇప్పుడైతే ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసుల పప్పు అనేది వేసుకుని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని 3 గంటలు కానీ 4 గంటలు కానీ పప్పు అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ తొక్క వేసుకొని పప్పు అనేది చాలా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పప్పులో సాల్ట్ అలాగే జీలకర్ర కూడా వేసి బాగా టర్న్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పప్పుని ఒక 20 నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత అందులో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ పోయే వరకు బాగా మనం బజ్జీలు పిండిని కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. కలిపిన పప్పుని అలా కలపడం వల్ల ఆయిల్ అనేది పీల్చుకోకుండా చాలా సాఫ్ట్గా అనేది గారెలు అనేది వస్తాయన్నమాట. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని అందులో డ్రై ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకుని ఒక గిన్నెలో వాటర్ తీసుకుని చేతిలో చిన్నగా పప్పు అనేది తీసుకుని రౌండ్గా చేసి మధ్యలో హోల్ పెట్టుకుని ఆ ఆయిల్లో వేసుకుంటే అవి బాగా వేగిన తర్వాత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలా బాగుంటాయి. పప్పు తక్కువసేపు నానబెట్టుకోవాలి. హెయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి పప్పులో. తర్వాత గ్రైండర్లో వేసేటప్పుడు పప్పు అనేది మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అలా వేసుకుంటే గారెలు చాలా క్రంచీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే